రైట్ మూవింగ్ ఆన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ కోసం ముందు నుండి పోరాడింది బీజేపీని అంటున్నారు బండి సంజయ్. కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ముందు మేమే ప్రశ్నించామంటున్నారు. మేం పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ అసలు ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్. అసెంబ్లీలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారంటున్నారు. హామీలపై నిలదీస్తారని కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటున్నారు బండి సంజయ్. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోలేదు అన్నారు. కృష్ణాలో తెలంగాణ 200 టీఎంసీల నీరు వాడుకోలేదు అన్నారు. గోదావరిలో తెలంగాణ 500 టీఎంసీలు కూడా వాడుకోలేదు అన్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్పిండు. ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినాం. పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్ధం చేస్తాం. ఆ రోజు జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. అలా కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు. నా రేవంత్ రెడ్డి గారు లేరు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు. ఏ రోజు వీళ్ళు ప్రశ్నించలే, ఏ రోజు ఒక లేఖ రాలే, ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపట్టమని సవాల్ చేస్తున్నా. మీరు కనుక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం. ఫీల్డ్ మీద కొట్లాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము, కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలేదు. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో.